పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కు విచ్చేసిన మంత్రి పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. చైనా భారత్ సరిహద్దుల్లో జరిగిన ఆక్రమిత దాడిలో 10 మంది వీర జవాన్లను బలిగొన్న రోజున పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారని మంత్రి తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో మిలిటరీ పోలీసులు వారి ప్రాణాలు పరంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారంటూ ప్రశంసించారు. శత్రు దేశాలతో పోరాడే సమయంలో వారు కుటుంబ సభ్యులు పడే మనోవేదన అంతా ఇంతా కాదన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది 13 మంది విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేశారని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామంటూ తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. లడక్ అర్షుద్దీన్ వద్ద భారత్పై చైనా దురాక్రమణ చేసిన సమయంలో కాల్పులు జరిగాయని, అందులో 10 మంది వీరమరణం పొందారని, వారి త్యాగాలకు గుర్తుగా శ్రద్ధాంజలి ఘటిద్దామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. వీరమరణం పొందిన కుటుంబాలకు అండగా నిలవాలి అంటూ కోరారు. ఈ కార్యక్రమంలో సంతనోతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, నగర మేయర్ గంగాడ సుజాత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ఏఎస్పీ నాగేశ్వరరావు, పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.